దేవుని వైపు ఎవరైతే తిరుగుతారో దేవుడు మన వైపు చూస్తాడు. మనం దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూస్తే లోకంలో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డమ్మైనది మీకు ఎరుగరా? మీరు ఎరుగరా? మీరు క్రీస్తు యొక్క శరీరంతో మీరు ఏకం కలిగి ఉన్నారు కనుక మీరు పై వాక్యం చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చదవండి, ఒక మాట చదువుకుని మనం వస్తాం. మనము కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డారు కదా, క్రీస్తు కూడా లేపడిన వారైతే మీరు పైన వాటినే వెతకాలి. అక్కడ క్రీస్తు దేవుడి కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. మీరు వచ్చి భూ సంబంధమైనవన్నీ మనసు పెట్టకండి.